ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మన ఎండలు జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రత్యేకించి 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాను తీవ్ర ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రత్యేకించి ఒకవైపు రాత్రి అయితే చాలు వడగళ్లవాన, మరోవైపు డే అంతా కూడా ఉక్కపోత వడగాల్పులతో కూడినటువంటి భారీ ఉష్ణోగ్రతలు జనాన్ని బయట తిరగలేని పరిస్థితి చేస్తున్నాయి. ఇంత ఎండ చూడలేదంటూ కూడా జనం వాపోతున్నారు. జనంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే చాలా ఎండలు ఉన్నాయి. అయితే చాలా ఘోరంగా ఎండలు ఉన్నాయి. అయితే 40 డిగ్రీస్ అంట. ఈ సంగారెడ్డిలోనే ఎక్కువ ఉందని చెప్పేసి అనగా నేను విన్నాను. ప్రజలైతే బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు అయితే ఒక క్షణం బయటకు వెళ్ళిపోతే అసలు పూర్తిగా డిహైడ్రేట్ అయిపోతున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. నిజంగా డ్యూటీలోకి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. గతంలో లేని విధంగా ఇప్పుడు జరుగుతుందంట. ఇంత ఎండ ఇప్పుడు ఉంది. గతంలో ఎప్పుడు ఇంత ఎండ లేదు, ఇప్పుడు ఉంది. దాంతో డ్యూటీలకి 2 అవర్స్ ముందు వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది నిజంగానే. తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎండలు 42-43% బాగా కొడుతున్నాయి. పబ్లిక్ బయటికి రాలేకపోతున్నారు. కాకపోతే మన దగ్గర కొంచెం తక్కువ ఉంది, 43 వరకు ఉంది. కానీ బయట వేరే జిల్లాలో 45-46 ఉన్నది. ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. పబ్లిక్ కూడా ఊర్లకు అక్కడిక్కడ పోయే పబ్లిక్ కూడా పోలేకపోతున్నారు. బాగా భయపడి జ్వరాలు వస్తున్నాయి. తర్వాత ఈ పబ్లిక్ మూమెంటే చాలా తక్కువైపోయింది రోడ్ల మీద. కానీ విపరీతం 9 అయిందంటే చాలు బాగా ఎండలు కొడుతున్నాయండి. విపరీతమైన ఎండలు. ఉద్యోగాలకు పోయేటోళ్ళు, తర్వాత వేరే పనులకు పోయేటోళ్ళు చాలా విపరీతంగా బాధపడుతున్నారు. వ్యవసాయ పనులకు పోయేటోళ్ళు అయితే అసలే పోవట్లేదు. మార్నింగ్ పోతున్నారు, 9 గంటల వరకు వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోతున్నారు, 7 గంటల వరకు వస్తున్నారు. ఈ ఎండలకు భయపడి చాలామంది చాలా పనులు ఈ ఎండలకు ఇంట్లో కూడా స్లాబ్ ఇండ్లు, రేకుల ఇండ్లు ఉంటే విపరీతంగా ఫ్యాన్లు తిరుగుతుంటే ఆ వేడి గడిపి వస్తుంది. మంటల కింద కూర్చున్నట్టుగా అనిపిస్తున్నది. ఆ విపరీతంగా ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. బాగా ఇళ్లలో కూడా అట్లాగే ఉన్నది, బయట కూడా అట్లాగే ఉన్నది. ఎక్కడ పొందలేకపోతున్నాం. బాగా చెట్ల కిందకి వెళ్ళినా చెట్ల కింద కూడా బాగా వడగాడుపులు వస్తున్నాయి. బాగా వాతావరణం చాలా వేడెక్కింది. మరి గత వారం రోజుల నుండి చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి జనం కూడా ఎక్కడ రోడ్లపైన తిరగడం లేదు. మరి ఇలాంటి దుస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మరి ఇంట్లోకించి 6 గంటల వరకే బయటకు వస్తున్నాం. ముందేమో 10 గంటలకు 11 గంటలకు వచ్చేటోళ్ళం. ఇప్పుడు 10 గంటల వరకే ఎక్కడనో చెట్ల కిందనో మరి ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ ఎండలు మండిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటాం. ముఖ్యంగా 6 గంటల దాకా కూడా బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు 6 గంటల తర్వాత కూడా విపరీతమైన ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఉబ్బరానికి మరి ఇంట్లో ఉండలేకపోతున్నాం. మరి అదేవిధంగా బయటలో ఉండలేకపోతున్నాం. ఆ దుస్థితి మరి ఇది వచ్చిందని చెప్పేసి ఈసారి చాలా ఎండలు ఉన్నాయి. విపరీతమైన ఎండలు. ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 48 డిగ్రీలు ఉన్నది. మాకు బస్ షెల్టర్లు కూడా ఏవి కరెక్ట్ ఉపయోగం లేదు. ఎండకు ఇబ్బంది ఉన్నది. పనులకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. 7:30 నుంచే చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి. బయటికి వెళ్ళి ఇక్కడ ఏ పని చేయడం కూడా చేయలేకపోతున్నాం మేము. దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది. అప్పుడు 9:30-10 గంటలకు పోయే పనులు ఇప్పుడు 6 గంటలకు పోయినా ఎండ కొడుతుంది. విపరీతం 6:30 నుంచే ఎండ విపరీతంగా ఉన్నది. దానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాను ఎండలు మొత్తం తీవ్రంగా ఇబ్బందులకు పాల్చేస్తున్నాయి. గత సీజన్లో కన్నా ఈసారి భారీగా ఆ ఎండలు ఉండడంతో బయటకు రావాలంటే భయపడుతున్నామంటూ కూడా ఆ జనం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి.